ఏమండి, ఈ రోజు నుంచి మీ తమ్ముడికి నేను వండి పెట్టడం కుదరదు. ఎందుకలా చెప్తున్నావు? ఎందుకంటే తనకి రోజు వేడివేడిగా అన్నం వండి పెట్టాలి. అది నా వల్ల కాదు. వాడిని వేరే ఇంట్లో ఉండమని చెప్పు, లేదంటే హోటల్లో తినమని చెప్పు. నువ్వు చెప్పినట్లు కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతి ఇంట్లో వేరే వేరే కాపురాలు పెట్టుకొని బతుకుతున్నారు కదా. అందరింట్లో ఒకలా ఉంటే మా ఇంట్లో ఇంకోలా ఉంటుంది. వేరే అంటే ఏంటి అర్థం? ఎందుకంటే ఈ ఇల్లు నా తమ్ముడు పేరు పైన ఉంది. నీ తమ్ముడు పేరు పైన? అవును. నీ తమ్ముడు పేరు పైన ఎందుకుంది? ఎందుకంటే మనకు పెళ్లి కాకుండా ముందు మా నాన్న దగ్గర డబ్బులు ఇప్పించుకున్నాను. ఆ డబ్బులు ఒక్క దగ్గర ఇన్వెస్ట్ చేశాను. అది లాస్ వచ్చేసి మా నాన్నకు డబ్బులు ఇవ్వలేకపోయాను. అందుకే మా నాన్న ఇద్దరికి సమానంగా ఇవ్వాలని ఈ ఇల్లు మా తమ్ముడు పేరు మీద రాశాడు. నీ తమ్ముడు పేరు పైన ఉందా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? చేసేదేముంది, మనకుండేదల్లా ఒకటే ఉపాయం, మా తమ్ముడిని హ్యాపీగా చూసుకోవడం. మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు. మరిది గారు, మీరు ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి చెప్పండి, మీకు వేడివేడిగా అన్నం వండి పెడతాను. సరే వదిన. సరేనండి. అన్నయ్య, ఎందుకు వదిన ముందు ఈ ఇల్లు నా పేరు మీద ఉందని అబద్ధం చెప్పావు? తమ్ముడు, ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడు నిన్ను నన్ను వేరు చేయకూడదని.